అందరికీ నమస్కారం. నేను ఎస్ పూర్ణచంద్రరావు, నిర్వాహకుడు ప్రగతి విద్యా సంస్థల అవనగడ్డ పామర్రు. ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా త్వరలో బిగిన్ కాబోయేటటువంటి డిఎస్సి ఎస్జిటి న్యూ బ్యాచ్ ఫర్ లేడీస్ గురించి మాట్లాడడానికి. అంతేకాకుండా త్వరలో అంటే ఈ కొద్ది రోజుల్లోనే మీరు రాయబోతున్నటువంటి 5వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు 15వ తారీఖు వరకు రాయబోతున్నటువంటి టెట్ గురించి మాట్లాడడానికి కూడా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా టెట్ విషయంలో ఇప్పటి వరకు మీరు అందరూ ప్రిపరేషన్ పూర్తి చేస్తూ ఉంటారు. ఈ కొద్ది రోజులు ఇంకా సీరియస్గా తీసుకొని చక్కటి ప్రిపరేషన్ చేసి విజయవంతంగా పరీక్షలు రాస్తారని చెప్పి ఆశిస్తాను. టెట్ స్కోర్ పెంచుకోవడానికి మీరందరూ చాలా తీవ్రమైన ప్రయత్నంలో ఉండుంటారు. మరి నిజానికి టెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతటి ఉత్కంఠమైనటువంటి పోరాటంలో రేపొద్దునే ఒక 0.1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్టులు బాగా పూర్తి చేసుకొని మాక్ టెస్టులు కూడా, అంటే కంప్యూటర్ మీద చాలామందికి అలవాటు ఉండదు. బాగా రెగ్యులర్గా కంప్యూటర్ టచ్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా రాయగలుగుతారు. కానీ కొంచెం టచ్ లేనటువంటి వాళ్ళు కనీసం 4-5 పరీక్షలైనా మాక్ టెస్టులు కంప్యూటర్లో రాసి ఆ మౌస్ ఆపరేట్ చేయడం కానివ్వండి, కీబోర్డ్ ఆపరేట్ చేయడం కానీ కాస్త నేర్చుకుని వెళ్ళటం బెటర్ అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కంగారు పడుకోకుండా టైం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏ ఏరియాలో అయితే మంచి ఎక్కువ మార్కులు వస్తాయో మీ అందరికీ బాగా తెలుసు, చాలా అనుభవం కలిగి ఉన్నటువంటి వాళ్ళే. వీటిని జాగ్రత్త చేసుకుంటూ ఈ కొద్ది రోజులు ప్రిపేర్ అయ్యి చక్కగా టెట్ విజయవంతం చేసుకుంటారని ఆశిస్తా. అయితే మరి మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి గవర్నమెంట్ వారు పదే చెబుతున్నారు. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి షెడ్యూల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే నడుస్తున్నాయి అని చెప్పేసి ఆల్మోస్ట్ మనందరికీ అవగాహన కలిగి ఉంది. కాబట్టి మనం నిజంగా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది అనుకున్నాను. కొంతమంది ఈ మొన్న వేస్తారుగా ఇప్పుడే వేస్తారంటారా, లేదంటే తక్కువ పోస్టులు పడితే ఇలాంటి నెగిటివ్ వ్యూస్ మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు తక్కువ పోస్టులు వేస్తారని అప్పుడు ఉన్నటువంటి అవసరాల కొద్దీ ఎక్కువ చేశారనుకోండి, అప్పుడు ప్రిపరేషన్ టైం దొరుకుతుందా? లేదంటే వెయ్యరేమని అంటారు కొంతమంది, వేస్తే ఆ రోజున మన పొజిషన్ ఏంటి? కాబట్టి మనం వారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మన ప్రయత్నం మనం తీవ్రంగా చేద్దాం. లేదు అసలు కంప్లీట్ డిఎస్సి జోలికి వెళ్ళకుండా ఉండగలరా? ఆఖరి క్షణంలో పరుగులు పెట్టి టైం వేస్ట్ చేసుకొని లైఫ్ వేస్ట్ చేసుకునే దానికంటే ఉన్న టైంలో ఉన్న విషయాన్ని వీలైనంత బాగా చదివి రివిజన్ చేసుకొని అప్రమత్తం అవుతారని చెప్పేసి కోరుకుంటా. ఈ విషయంలో భాగంగా మనం ఆల్రెడీ ఇప్పుడు చిన్న బ్యాచెస్ టెట్కి నడిచాయి. అందులో మిగిలినటువంటి పార్ట్లు ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా టెట్ 21వ తారీఖు వరకు ఉంటుంది. 24 నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ టెట్ మనకి 14వ తారీఖు నాటికే టెట్ 1 అందరికీ అయిపోతుంది. కాబట్టి టెట్ 1 ప్లస్ ఎస్జిటి బ్యాచ్లో ఉన్నటువంటి ఎవరైతే మొన్న టెట్ రాయడానికి వెళ్ళారో వాళ్ళకి డిఎస్సికి సంబంధించినటువంటి మిగిలిన పార్ట్లు అన్నీ కూడా ఈ నెల అంటే ఆగస్టు నెల 18వ తారీఖు ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే డిఎస్సి జాయిన్ అవ్వడానికి వస్తున్నారో వాళ్ళకి 17వ తారీఖే సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఈ విషయం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు టెట్ కోచింగ్ తీసుకొని డిఎస్సి పార్ట్ కోసం వచ్చేవాళ్ళు 18వ తారీఖు ఉదయం 9 గంటలకు డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి 24 అనుకున్నాం, అది మార్చి ముందుకు తీసుకొచ్చాం. ఎందుకంటే నోటిఫికేషన్ ఎదురుగా పెట్టుకొని మనం వారం రోజుల టైం కూడా వేస్ట్ చేయడం మంచి కాదనుకున్నాం. అప్పట్లో మనం షెడ్యూల్ తెలియక 21వ తారీఖు వరకు అన్నారు కాబట్టి అప్పటి వరకు ఉంటాయేమని చెప్పేసి మనం 24 అనుకున్నాం. కానీ అది మార్చి ఇప్పుడు 18వ తారీఖు ఉదయం 9 గంటలకి డిఎస్సి పార్ట్ సిలబస్ స్టార్ట్ అయిపోతుంది. కొత్తగా వచ్చి జాయిన్ అయ్యి కొత్త బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి 17వ తారీఖే సాయంత్రం 4 గంటలకి ఓపెనింగ్ మీటింగ్ ఉంటుంది. వాళ్ళకు కూడా 18వ తారీఖు ఉదయం 9 గంటలకి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. స్కూల్ స్టూడెంట్ జోలికి అయితే ఇప్పుడు పోవట్లేదు, స్ట్రెంగ్త్ రాదనేటటువంటి భయంతో ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్న ఉద్దేశంతోనూ. ఇక మగపిల్లలకు లేని విషయం అందరికీ తెలిసిందే. మన సంస్థ తరఫున ఓన్లీ లేడీస్కే ఎస్జిటి మనం స్టార్ట్ చేయబోతున్నాం. తెలంగాణ పిల్లలకి ప్రత్యేకంగా బ్యాచ్ ఏమి స్టార్ట్ చేయట్లేదు, కానీ వాళ్ళు కూడా పెద్దగా ఎవరు ఎక్కువ అడగట్లేదు. వాళ్ళు ఎవరైనా వచ్చి ఏపీ సిలబస్లో ఉపయోగించుకుంటానంటే ఉపయోగించుకోవచ్చు ఫీజు కట్టుకొని. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ ఏదైనా మిగిలిపోయి ఉంటే తర్వాత తెలంగాణ బ్యాచ్లు పెట్టినప్పుడు వాటి వినియోగించుకోవచ్చు. వాళ్ళ టైం సేవ్ అవుతుంది, ప్రిపేర్ అవ్వుకోవచ్చు ముందే అనుకుంటే కనుక ముందు వస్తే బాగుండు. 80% కామన్ సిలబస్ ఉంది ఏపీకి తెలంగాణకి.
ఆ 80% సబ్జెక్ట్ ఉపయోగించుకొని మిగిలిన 20% సబ్జెక్టు తర్వాత బ్యాచ్లు పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా ఆ బ్యాచ్ని మీరు ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటారు. సో ఎస్జిటి ఆడపిల్లలకి పామర్లో కొత్త బ్యాచ్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకి. ఇంతకుముందు టెట్ కోచింగ్ తీసుకుంటూ డిఎస్సి పార్ట్కి రావాల్సిన వాళ్ళు 18వ తారీఖు ఉదయం 9 గంటలకి. అట్లాగే తెలంగాణ పిల్లలు ఎవరైనా కావాలి అంటే కనుక ఆడపిల్లలు ఏపీలో కూర్చుని ప్రస్తుతానికి ఈ పార్ట్లు ఉపయోగించుకుంటూ ఏదైనా మిగిలిపోయినటువంటి తెలంగాణ పార్టు నెక్స్ట్ ఎప్పుడైనా తెలంగాణ బ్యాచ్ పెట్టినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇంకపోతే రివిజన్ టెస్టుల బ్యాచ్ ఇప్పుడు ఆల్రెడీ టెట్ రివిజన్ టెస్టుల బ్యాచ్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా 24వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రివిజన్ టెస్టుల బ్యాచ్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్కి మ్యాథమెటిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ అండ్ తెలుగు ఈ 4 సబ్జెక్టులోనూ రివిజన్ టెస్టులు నడుస్తాయి. ఇది బ్యాచ్ కొత్త బ్యాచ్ పెట్టడం కాదు, రివిజన్ టెస్టుల కోసం చెబుతున్నాను స్కూల్ అసిస్టెంట్ల గురించి. అలాగే ఎస్జిటి మామూలే, అది 24వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రివిజన్ టెస్టులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళందరికీ పాత వాళ్ళందరికీ తెలిసిన విషయమే, సుమారుగా ఒక 50-60 రోజులు ఆ రివిజన్ టెస్టులు ఒక రౌండ్ డివిజనల్ గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. తర్వాత మళ్ళీ మనకు నోటిఫికేషన్ అవకాశాన్ని బట్టి ఇంకా వాటిని చేంజెస్ చేసుకుంటాం అనమాట. ఇది డిఎస్ సంబంధించి. ఇక మరీ ముఖ్యంగా నేను ఈ కొత్త పిల్లలకి ఎవరైతే ఈ సమాజంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటంటే, మొన్నటి డిఎస్సిలో ఎవరైతే కంటిన్యూస్ ప్రిపరేషన్ చేసి ఎవరైతే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా రాత్రింబౌళ్ళు పోరాడారో వాళ్ళు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయారు. మొన్న మీరు గమనించినట్లయితే మీకు చాలా తగ్గిపోయింది పోటీ. ఇప్పుడు అంటే బాగా చదివగలిగి మెరిట్ ఉండి ఏళ్ల తరబడి చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది గట్టెక్కేశారు. ఇంక ఇప్పుడు వాళ్ళ కాంపిటీషన్ లేదు మీకు. ఈసారి ఎన్ని పోస్టులు ఉన్నా కానీ ఇప్పుడు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు పోస్టులు సాధించుకునే అవకాశం. అంతేకాదు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మనం చేసే ప్రయత్నంలో మన లోటు ఉండకూడదు. ప్రభుత్వాల గురించి, నోటిఫికేషన్ల గురించి, రకరకాల బజార్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడిన మాటల గురించి విని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ వస్తే ఏమవుతాం రేపొద్దున్నే? ఆ రోజున మనకు టైం తిరిగి వస్తుందా? అసలు రాదని ఎందుకు ఆలోచిస్తున్నాం మన గవర్నమెంట్ వాళ్ళంత ప్రస్ఫుటంగా చెబుతున్నప్పుడు? కాబట్టి మన ప్రిపరేషన్ మాత్రం ఏమాత్రం వదలకూడదు. నేను ఎప్పుడు చెబుతుంటాను, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే ఒక 2 సూత్రాలు పాటించమని. ఒకటి, కంటిన్యూస్గా దీన్ని వదిలిపెట్టకుండా వర్క్ చేయడం. రెండోది, వేరే పనులు చేయకుండా ఉండడం. అయితే మరి ఈ మాట అనడం నాకు కూడా సబబు కాదు. ఆర్థిక సమస్యల కొద్దీ రకరకాల స్కూల్లో పనిచేయడం అని చేస్తుంటారు. కానీ మనకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా అని రేపొద్దున పోటీలో పూర్తిగా ఇదే పనిలో కూర్చొని చదివేటటువంటి వాళ్ళకి మనం పోటీ కావడం కష్టం కదా. సో ఆ కోణంలో ఆలోచించి నేను మాట్లాడుతున్నాను అన్నమాట. కాబట్టి ఆ ప్రిపరేషన్ మాత్రం ఎవరు మానొద్దు, ఆగొద్దు, చాలా సీరియస్గా తీసుకోండి. ఇక స్కూల్ అసిస్టెంట్ల గురించి కొంతమంది అడుగుతున్నారు, కానీ మరి ఇప్పుడు బ్యాచ్లు పెట్టడానికి స్ట్రెంగ్త్ అయ్యే పొజిషన్ లేదు. నన్ను కొంతమంది మీరు పెట్టండి వస్తారన్నారు, కానీ చాలా సందర్భాలలో 5-10 మంది వస్తే 10 లక్షలు 15 లక్షలు పోగొట్టుకొని కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి అది ఎల్లకాలం చేయాలంటే సంస్థ కూడా ఆర్థికంగా నిలబడటం కష్టం. కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా సరే ఒక 50 మంది పిల్లలు ఉంటే ఏ బ్యాచ్ స్టార్ట్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ సివిల్ సర్వీస్కి వెళ్తానంటే కూడా మేము స్టార్ట్ చేయగలం, స్టాఫ్ని తెచ్చుకోగలం, వాతావరణం క్రియేట్ చేయగలం, ఆర్గనైజ్ చేయగలం. కానీ ఇక్కడ మనకు వచ్చి కూర్చునే స్ట్రెంగ్త్ కనిపించడం అనేది వాళ్ళు ఉన్నటువంటి వాతావరణంలో కష్టంగా ఉంది. అయినప్పటికీ కొంతమంది దీనికోసం ఆధారపడి చేసేవాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి ఎస్జిటి లేడీస్ కోసం మాత్రం పామర్లో స్టార్ట్ చేయగలుగుతున్నాం. ఇక మిగిలినటువంటి ఏమైనా ఉంటే కనుక భవిష్యత్తులో నోటిఫికేషన్లు వచ్చి కాస్త మూమెంట్ వచ్చినప్పుడు ఏమైనా ప్రయత్నం చేయగలము. ఇంకో డేంజరస్ కాస్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఈ మధ్య మీరు గమనిస్తే గత 2-3 డిఎస్సీ నుండి కూడా టైం ఇవ్వట్లేదు మనకి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 40 రోజులు టైం ఇస్తున్నారు. అప్పుడు కనీసం మనం 4 పాఠాలు చెప్పుకోవడానికి కూడా టైం చాలదు. కాబట్టి దిస్ ఈజ్ ది బెస్ట్ టైం. ఎందుకంటే ఇక్కడ నుండి చూసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక 40 రోజులు ఉంటే అతి కష్టం మీద సిలబస్లు పూర్తి చేయడానికి మనకు టైం దొరుకుతుంది. రివిజన్ చేయడానికి కూడా ఎక్కువ టైం దొరకదు. కాబట్టి ఇదే లాస్ట్ బ్యాచ్ అనుకున్నంత లెవెల్లో చూసుకొని అవసరం ఉన్నటువంటి వాళ్ళు, సదుద్దేశం ఉన్నటువంటి వాళ్ళు, తీవ్రంగా ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళు దీన్నే ఒక గొప్ప అవకాశంగా భావిస్తారని చెప్పి కోరుకుంటా. తర్వాత మాటమాటికి బ్యాచ్లు పెట్టాలంటే వాళ్ళు ఉన్న పొజిషన్లో నడపగలిగేటటువంటిది కాదు. కాబట్టి దీన్నే గోల్డెన్ ఛాన్స్ కింద ఉపయోగించుకొని మీరందరూ సక్సెస్ అవుతారని చెప్పేసి, మీ స్నేహితులంతా ఇప్పటికే జాబ్లో చేరేసి మంచి మంచి జీతాలు తీసుకుంటున్నారు. అంతకంటే మీరు కూడా వేగవంతంగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఛాన్స్లో మీరు జాబ్ కొట్టాలని చెప్పి
ఆశిస్తూ అందరికీ నమస్కారం.